దేవుని చిత్తం మనం పరిశుద్ధంగా ఉండాలని. ఒక ఆయన ఫుల్గా తాగేశాడు, పేరేమో యోసేపు. ఏంటయ్యా యోసేపు పేరు పెట్టుకొని తాగుతున్నావు అని అడిగితే అంతా దేవుని చిత్తం అన్నాడు. ఏంటయ్యా అలా? మరి ఆయన చిత్తం కాకుండా నాకు డబ్బులు ఎట్ట వస్తాయండి? ఆయన డబ్బులు వచ్చినా నేను ఎట్ట తాగానంటే ఆయన డబ్బులు ఇస్తాడు కాబట్టి తాగుతానండి, నేను ఎట్ట తాగుతాను అంటున్నాడు. మళ్ళీ పైగా ఏంటండి, మన జీవితంలో ఏదన్నా చేసేసి దేవుని చిత్తం అనుకుంటారు కొంతమంది. కానీ దేవుని చిత్తం పరిశుద్ధమైంది. తప్పుడు మార్గాలు, అడ్డదారులు దేవుని చిత్తం కాదండి. అలా దేవుని చిత్తం కాకుండా తప్పులు చేసి జీవితకాలం బాధపడే వాళ్ళు ఉన్నారు. నేను బిడ్డనిస్తాను అంటే హాగరుని ఇచ్చింది శారా అబ్రహాముకి. ఒక కుమారుడు కన్నాడు ఇష్మాయేల్ అని. అది దేవుని చిత్తం కాదు. ఓ సమయం వచ్చింది, ఆ కుమారుడిని ఎలగొట్టాల్సి వచ్చింది ఇంట్లో నుంచి. ఇప్పటికీ ఇశ్రాయేలీలకి ఇష్మాయేలు సంతానానికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అది తలపోటు. దేవుని చిత్తం కాకుండా నువ్వు కారు కొనుక్కుంటే ఆ కారు రోజు రిపేర్ అవుతుందన్నమాట. ఎందుకు కొన్నాను రా బాబు అని తంతా ఉంటావు. దేన్ని? దరిద్రపు కారు స్టార్ట్ అవుదే, పంచర్ అయిపోయిందే. ఎందుకు? వాషింగ్ మిషన్ కొనుక్కుంటారు కొంతమంది. ₹1 ఇచ్చి తీసుకోమంటే తెచ్చేసుకుంటారు. రూపాయికి వచ్చేసింది కదా అని. ఏంటంటే ఇంట్లో గ్రైండర్ కొనుక్కుంటారు. దేవుని చిత్తం అని అసలు అడగాల? ఆటికి అడగక్కర్లేదా? అబ్బే ఆటికంతా అడగక్కర్లేదు, చిన్న చిన్నయే కదా అంటారా? చిన్న వాటిల్లో కూడా దేవుని చిత్తం అడగాలి. అసలు మనం చేసే ప్రార్థన అన్నిటిలో ప్రభువా నీ చిత్తమైతే ఇది దయచేయి అని అడగాలి. మనం బతుకున్నామంటే అది దేవుని చిత్తమే. ఎవరికైనా గ్యారంటీ ఉందా? ఇక్కడ ఎవరికైనా గ్యారంటీ ఉందా? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి బట్టి వారిమి. అందుకనే యాకోబు పత్రిక ఒకసారి బైబిల్ తీయండి, అందులోకి 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు కనుక ప్రభువు చిత్తమైతే, అందరూ చదవండి, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేయుదుమని చెప్పుకొనవలను. ఏంటంటే ఇంకా ముందు 13వ వచనం చూస్తే, నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి సంపాదించుకుందాం రండి అని చెప్పుకొని వారలారా, దుబాయ్ పోయి 2 సంవత్సరాలు ఉండి డబ్బులు తెచ్చుకొని ఇల్లు కట్టుకుందాం అనుకున్న వారలారా, అమెరికా పోయి లక్షలు ఖర్చు పెట్టి MBAలు చేసి PhDలు చేసి పెద్ద ఉద్యోగం సంపాదించుకుందాం అనుకున్న వారలారా, వచ్చే సంవత్సరం లాటరీలో నాకు ₹1,00,000 వస్తాయని ఉపవాస ప్రార్థన చేసేవారలారా. ఏంటండి ఉపవాస ప్రార్థన చేయమంటే దానికి చేస్తారు. రేపేమి సంభవించినో మనకు తెలియదు. దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. అమెరికా వెళ్ళటం తప్పేం కాదు, వెళ్ళాలంటే వెళ్ళండి, చదువుకోవడానికి. డబ్బుల కోసం వెళ్ళకండి, చదువుకోవడానికి వెళ్ళండి. వేరే వృత్తి వ్యాపారం వెళ్ళండి. వ్యాపారం చేయొద్దని ప్రభు చెప్పలేదు, కానీ ఏ వ్యాపారం చేయకూడదు? దుర్వ్యాపారం చేయకూడదు. సారా వ్యాపారం, పొగాకు వ్యాపారం. దేవుని చిత్తము పరిశుద్ధంగా ఉండాలన్నది. దేవుని చిత్తం బయటికి ఆకర్షణగా కనబడదు, కానీ దేవుని చిత్తం దాని ప్రారంభం నీ కష్టంగా ఉంటుందేమో, కానీ దాని అంతం మధురంగా ఉంటుంది. ఇరుకు మార్గంగా ఉంటుంది అది, కానీ పోగబాగా ఇరుకు మార్గం ఏమవుద్దట? పరలోకానికి, విశాలమైన ఆనందకరమైన రాజ్యానికి చేరుస్తుంది. విశాలంగా ఈజీగా కనపడుద్ది పాప మార్గం, కానీ పోక ఏమైపోతుంది? సన్నగా అయిపోయి నరకంలో పడేస్తుంది మనల్ని. అందుకని దేవుని చిత్తం అన్నప్పుడు అది ఏదైనా సరే మనం లోబడాలి. దేవుని చిత్తం తెలుసుకోవాలి అన్నవాళ్ళు మొదటగా మీ ఇష్టాన్ని వదిలిపెట్టాలండి. నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక, మన యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన. అంటే నీకున్న ఆశలన్నీ వదిలిపెట్టి దేవుని చిత్తాన్ని అడగాలి. చాలామందికి దేవుని చిత్తం దొరకడం లేదంటారు. ఎందుకంటే దేవుడు ఒకేసారి నీ జీవితంలో జరగబోయేవన్నీ చెప్పడండి. ఒక మెట్టు చెప్తాడు. ఒక కడిగేస్తే మాట విని విధేయుడు అయితే 2వ మెట్టు చెప్తాడు.
అబ్రహాము పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అమెరికా తీసుకెళ్తానని చెప్పాడా? నీ తల్లిదండ్రులు బంధువులు విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. ఎక్కడికక్కడ ఆగి బలిపీఠం కట్టి, ఇక్కడ 2 సందులు ఉన్నాయి, ఏ సందులో వెళ్ళమంటావు, ఏ వీధులు వెళ్ళమంటావు అని దేవుని చిత్తాన్ని తెలుసుకొని గమ్యాన్ని చేరారు. కొంతమంది దేవుని చిత్తం చెప్పంటారు, చెప్పాక ఓ సింతేనా నేను చేయనంటారు. అందుకని చెప్పడం. మీ మనసు ఆయనకి బాగా తెలుసు. మీ మనసు బాగా తెలుసు కాబట్టి నువ్వు హృదయంలో నిశ్చయించుకోకపోతే దేవుని చిత్తం తెలియదు. ప్రభా నాయనా అమెరికా వెళ్ళమంటావా, ఇంగ్లాండ్ వెళ్ళమంటావా, అమెరికా వెళ్ళమంటావా, ఇంగ్లాండ్ వెళ్ళమంటావా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాడు ప్రభా, అమెరికా వెళ్ళమంటావా, ఇంగ్లాండ్ వెళ్ళమంటావా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ, ఆ రెండిట్లో ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాడంట, జపాన్ వెళ్ళమంటే వెళ్తాడంట. ఏంటంటే అంటే నువ్వు 2 ఆప్షన్స్ ఆల్రెడీ పెట్టుకొని, ప్రభా 2 సంబంధాలు చూసాం ప్రభా, ఒక అమ్మాయి ఎర్రగుంది, వాళ్ళు బాగా చదువుకుంది కానీ కట్నం అని అంటున్నారు, ఇంకొక అమ్మాయిని చూసాం ప్రభా కొంచెం నల్లగా ఉంది కానీ లక్షలు కట్నం ఇస్తానంటున్నారు, కారు ఇస్తానంటున్నారు, ప్రభా ఎర్రమ్మాయా తెల్లమ్మాయా నల్లమ్మాయ, వీళ్ళిద్దరిలో ఎవరు చెప్పు ప్రభా, ఇదైనా లాభమే అదైనా లాభం, డబ్బులు వస్తాయి, ఇది డబ్బులు వస్తాయి కదా, ఉద్యోగం చేస్తే డబ్బులు రావు, జీతం వస్తుంది కదా, ఈ 2 పెట్టుకున్నావు, ఇంకొక అమ్మాయిని కుంటమని చెబితే చేసుకోవా? అది కాదు దేవుని చిత్తం. ఎప్పుడు దేవుని చిత్తాన్ని ఆప్షన్ 2 ఇల్లు పెట్టుకో అంటాం చూడండి మనం, ఇల్లు పెట్టుకో నాన్న అనుకుంటా ఇది అంటాడు. 2 వచ్చి పెడతాం కాదు, నీ హృదయాన్ని పూర్తిగా నువ్వు ఏం చెబితే అది చేస్తాను. నా మనసులో ఏ నిర్ణయమో లేదు. కొంతమంది వాళ్ళు చేయాల్సిందంతా రాసేసుకొని పేపర్ మీద, నేను అమెరికా వెళ్తున్నాను, నేను అక్కడే పెళ్లి చేసుకుంటాను, నేను అక్కడే ఇల్లు కట్టుకుంటాను, నేను అక్కడే సెటిల్ అయిపోతాను, అక్కడి నుంచి మా అమ్మ నాన్న కుదిరితే డబ్బులు పంపిస్తాను, అంతా నీ చిత్తం ప్రభా, ఇదిగో రాపర్ స్టాంప్ అయ్యి ముద్రై, ఎస్ ఇది నా చిత్తము అని గుద్దు. ఏంటంటే నువ్వే అన్ని ప్రణాళిక వేసుకొని దేవుడితో అనిపించమంటారు. అది ఎలా దేవుని చిత్తం అవుద్ది? అవ్వదు. ఓ తెల్ల కాగితం తీసుకెళ్ళి, ప్రభా నువ్వు చెప్పు నేను చేస్తా, ఏం చేయమంటావో చెప్పు, ఎక్కడ ఉండమంటావో చెప్పు, వివాహం విషయంలో నీ చిత్తం, చదువు విషయంలో నీ చిత్తం, ఆస్తుల విషయంలో నీ చిత్తం, నా కొరకు నీవు కలిగి ఉన్నవన్నీ నువ్వు రాసేయి, ఇది చెయ్యని నువ్వు చెప్పు, నేను చేస్తాను అన్న వాళ్ళకి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. మారు మనసు పొందిన తర్వాత నేను అనుకున్నది కాదు, మా నాన్న అనుకున్నది కాదు, ఆ నాన్న ఏమంటాడో, జైపాల్ కొరకు దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలని, మా నాన్న రక్షించబడ్డారు కనుక, ఆయన ప్రార్థన వల్ల నేను రక్షించబడ్డాను కనుక ఆయన ప్రార్థన చేశాడు, నేను ప్రార్థన చేశాను. ఏం చెప్పారు మీకు మా నాన్న అడిగితే, ప్రథమ ఫలము నా సొత్తు, జైపాల్ నా సేవ చెయ్యాలి అని దేవుడు చెప్పాడు. నేను ఇంట్లో పెద్ద కొడుకుని నేను ప్రార్థన చేసుకుంటే 21వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో రూపించబడక ముందే నిన్ను ఎరిగితిని, గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎప్పుడంట? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు నా సేవకుడిగా నియమించానన్నాడు. ఇంకా మారు మాట్లాడకుండా దేవునికి లోబడ్డానండి. ఇవాళ పాస్టర్లు అంటే కొంచెం ఇలా సూటు బూటు వేసుకుంటున్నారు. మా చిన్నప్పుడు పాస్టర్లు అంటే సంచిలో ఎలుచుకొని గోచిపంచి కట్టుకొని, ఇంత పెద్ద మీటింగ్ రాదు, చిన్న సందుల్లో 20 మంది 30 మంది ఓ డ్రమ్ ఒకటి పెట్టుకొని పాట పాడుకుంటూ, ఒక కంచెర పెట్టుకొని పాట పాడుకుంటూ, ఇంటింటికి వెళ్ళి అమ్మా బాగున్నారా, పోయా అని తిట్టించుకుంటూ, వాళ్ళు ఇచ్చిన కాసిన బియ్యమో 10 రూపాయలు తీసుకొని ప్రార్థన చేస్తానికి ప్రయత్నించి చిన్న పాస్టర్, అలాంటి పాస్టర్ అవుతాను అనుకున్నాను నేను. అలాంటి పాస్టర్ అయినా, అలాంటి సేవ చేసినా అది దేవుని చిత్తమైతే భాగ్యమే. అలాగే చేశాను సేవ. నేను దేవుని సేవకి సమర్పించుకొని చెన్నై మెడ్రాస్ వెళ్ళిపోయాను. నేను అప్పుడు ఆడవాళ్ళ భాష అసలు తెలియదు మనకు. అప్పుడు ఇప్పుడంటే టీవీలు ఉన్నాయి కాబట్టి కనీసం మీరు వినాలంటే వినొచ్చు. అప్పుడు అరవం ఎట్టుంటుంది, తమిళ హిందీ ఎట్టుంటుంది ఏం తెలియదు మనకి.
అంటే మన అరవ గోళ అంటారు చూడండి, మన కోపం వస్తే గోళ కింద ఉండేది. ఏంటి ప్రభా సేవ అంటే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారని ఎత్తుక్కుంటూ పోయి ఆ స్లమ్స్లోకి, మురికివాడల్లోకి వెళ్ళి, గొంతుల్లోకి వెళ్ళి, సందుల్లోకి వెళ్ళి, అక్కడ తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర రోడ్ల మీద నిలబడి, మన కిరసనాయిల డబ్బాలు ఉండే చూడండి, పెద్ద రేకు డబ్బాలు, ఆ రేకు డబ్బా గొట్టం చేసుకొని అదే మైక్ అన్నమాట, ప్రయాసపడి భారం మోసిన వరలరా అని అరుస్తుంటే పిచ్చోడు అనుకునేవారు నన్ను అందరూ. ఏంటండి, దేవుని చిత్తం ఏదైతే అది లోబడాలి. కానీ ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది, జనములకు ప్రవక్తగా చేస్తానంటే ఇవాళ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ రోజు వాక్యం చెప్పే అవకాశం నా కోసమే యూట్యూబ్ పెట్టించాడట దేవుడు. టీవీ ప్రోగ్రామ్స్ ఇవ్వటానికి ఆ రోజుల్లో ఆరాధన, శుభవార్త, కల్వరి టీవీ అన్నీ లేవండి. వాళ్ళు గవర్నమెంట్ ఛానల్స్లో క్రైస్తవ ప్రోగ్రామ్స్కి ఇవ్వరు. అప్పుడు నేను ప్రార్థన చేసి 92వ సంవత్సరంలో కల్వరి దర్శనము, దేవా టీవీ ప్రోగ్రామ్స్ మాకు ఇవ్వవా అని ప్రార్థన చేసుకుంటే 2003వ సంవత్సరంలో టీవీ ప్రోగ్రామ్ ఇచ్చాడు దేవుడు. అంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాం? కనీసం 9 సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత వచ్చిందంట అది. అలా దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. నమ్మితే అద్భుతాలు చూస్తావు. ఇప్పుడు చిన్న సేవ అనుకుంటావు, రేపు గొప్ప సేవ ఇస్తాడు. ఇప్పుడు ఇది చిన్న ఉద్యోగమే ఇచ్చాడు అనుకుంటావు, నీకు తెలియదు ఆ ఉద్యోగంలో నీకు ఎన్ని ప్రమోషన్స్ ఇస్తాడు.